మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత నిలబడి పాట పాడుకుంటూ ఆరాధన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, జీవు కలిగిన మా యేసయ్య, నీ గణపాదులకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 147వ కీర్తనలో ఉన్న 4వ వచనం ద్వారా మాతో మాట్లాడినటువంటి దేవా నీకు వందనాలు. నక్షత్రముల సంఖ్యలో నియమించిన దేవుడు నీవే, వాటికన్నీ పేరు పెట్టిన దేవుడు నీవే. నీకు కోరుతున్నాను, ఆ దేవాది దేవుడు మా మధ్యలో ఉండి మా స్తుతుల సింహాసనాన్ని ఆశ్చర్యపడి మేము కూడా నిబిడలుగా చేయబడి తేజస్సు కలిగి వెలుగు కలిగి మహా తేజస్సుతో నింపబడిన వారు మిమ్మల్ని స్తుతించాలని మీ ఆత్మ చేత నింపి ఘనపరిచి మహిమపరిచి హెచ్చించే విధంగా మమ్మల్ని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతున్నారు. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి మిమ్మల్ని స్తుతించే వారిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వెలుగుచున్నాను. వర్తమాన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనలో 45వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కృంగిపోయినటువంటి వారిని అందరినీ ఇక్కడ ఏం చేస్తాడంట? లేవనెత్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవనెత్తాలంటే ఒక శక్తి కావాలా, ఒక ప్రభావం అనేటువంటి వ్యక్తి కావాలా. కృంగిపోయినటువంటి వారిని లేపాలంటే ఒక బలము కలిగినటువంటి వ్యక్తి కావాలా. కాబట్టి సర్వ సృష్టికర్త సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రియులారా. అందుచేతనే కృంగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడట? లేవనెత్తుతాడట. ఈ సమయంలో అనేకమైనటువంటి సమస్యల చేత, అనేకమైనటువంటి ఇబ్బందుల చేత, అనేకమైనటువంటి ఇరుకుల చేత, కష్టాల్లో లేక ఇబ్బందులలో, శోధనలో, బాధల్లో, వేదనలో ఉన్నటువంటి వారికి దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు. దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. ఏమనగా, నువ్వు కృంగి ఉన్నట్లయితే నేను నిన్ను లేవనెత్తుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మానవునికి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి వేదనలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఉంటూ ఉన్నాయి ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు భంగపడవలసిన అవసరం లేదు. ఇదిగో నేనున్నాను, భయపడకము, నేను నీ దేవుడిని ఉన్నానని అభయమిస్తున్నటువంటి దేవుడు, మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఆయన నీకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా నిన్ను పిలుస్తున్నటువంటి దేవుడు. నా కుమారుడు అని పిలుస్తా ఉన్నాడు, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. ఇదిగో నీకు ఏమి అవసరమైనదో, నువ్వు కుంగిపోయినట్లయితే నిన్ను నేను లేవనెత్తుతానని చెప్తున్నటువంటి దేవుడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. గడిచిన దినాల్లో మనము ధ్యానం చేశాము. అబ్రహాము కృంగిపోయినాడు, భంగపడిపోయినాడు. ఎందుకంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పిన దేవుడిని ఇంతవరకు నేను ఎదురు చూచాను, కానీ ఆయన నా ఆశ తీర్చలేదని కృంగిపోయి, ఆయన కృంగుపాటు కలిగినటువంటి సమయంలో దేవుని వాక్కు అబ్రహాము దగ్గరికి వచ్చింది. మొదటిగా దేవుని వాక్కు అబ్రహామును పిలిచింది. 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్నటువంటి మాట చదువుకొని, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రహామును పిలిచినటువంటి దేవుడు. పిలిచినప్పుడు
అబ్రహాముతో పాటు తనకున్న దానంతటిని కూడా విడిచిపెట్టి తన దేశాన్ని, తన బంధువుల్ని, తమ ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా వచ్చినటువంటి అబ్రహాముతో అభయం ఇచ్చాడు. నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నేను దీవించి ఆశీర్వదిస్తానని మాట ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పే దేవుడు కాదు ఆయన. అందుచేతని 146వ కీర్తనలో 6వ వచనంలో అంటాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడట దేవుడు. ఆయన ఎన్నడూను ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సమస్తమును సృజించినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనిటువంటి దేవుడు. మాట ఇస్తా ఉన్నాడు. ఎవరికి ఇస్తాడు మాట? అబ్రహాము. కూర్చున్నటువంటి నీకు మాట ఇస్తున్నాడు. అక్కడ అబ్రహాముకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఎన్నడూ మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. ఈ దినాన్న పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో నీకు మాట ఇస్తా ఉన్నాడు. నువ్వు కృంగిపోయినట్లయితే, నువ్వు శ్రమలలో ఉన్నట్లయితే, నువ్వు కష్టాల్లో ఉన్నట్లయితే, నువ్వు ఇరుకుల్లో ఉన్నట్లయితే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, నువ్వు శోధనలో ఉన్నట్లయితే, నువ్వు కృంగిపోయినట్లయితే, ఇదిగో నిన్ను లేవనెత్తుతానని ఆయన అభయమిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్నటువంటి సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. అయితే దేవుడు అబ్రహాముకి సందేహం వచ్చింది. దేవుడు ఎప్పుడో పిలిచాడు. అయినా ఇంత కాలము గడిచిపోయింది, అయినప్పటికీ ఎంతో ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు, కానీ నాకు సంతానం లేదు, ఏమి ప్రయోజనం అని చింతపడుతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఏది చేసినా ఏది ప్రయోజనం ఉంది, నాకు వారసుడే లేడని కృంగిపోయినప్పుడు దేవుని వాక్కు తన దగ్గరికి వచ్చింది. పిల్లారా, తన దగ్గరికి వచ్చి ఏం మాట్లాడిందంటే చూడండి, ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అంతా జరిగిపోయిన తర్వాత, కొంతకాలం జరిగిన తర్వాత, చాలా వృద్ధాప్యం వచ్చిన తర్వాత, కృంగిపోయిన తర్వాత ఆలోచనలు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. ఇంత ఆస్తినిచ్చాడు, ఇంత అంతస్తునిచ్చాడు, ఇంత హోదానిచ్చాడు, నాకెన్నో మేలులు చేశాడు. ఎన్ని మేలులు చేస్తున్నప్పటికీ నేను సంతానము లేని వాడనైతే నాకు ఏమి ప్రయోజనమని కృంగిపోయినటువంటి అబ్రహాము దగ్గరికి యెహోవా వాక్యము ఆయన దగ్గరికి వచ్చింది. ప్రియులారా, ఒకవేళ ఈ దినాన ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఇదిగో నాకు సంతానం లేదు, కొన్ని సంవత్సరాల నుంచి గర్భఫలాలు లేవు అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఒకవేళ నీకు ఇదిగో నాకు వివాహం కావట్లేదు, ఇదిగో దేవుని సన్నిధిలోనికి నేను వచ్చినట్లయితే నాకేమన్నా జరుగుతుందేమో అని కృంగిపోయి నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావేమో, లేకుంటే నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, ఎప్పుడు చూసినా అశాంతిగానే ఉంది, ఎప్పుడు చూసినా మనసు నెమ్మది లేకుండానే ఉంది, ఎప్పుడు చూసినా కలహాలు రేగుతూనే ఉన్నాయని అశాంతితో కుంగిపోయి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నీకు అభయం ఇస్తా ఉన్నాడు. ఏమనగా, నీవు కృంగిన వారిని నేను లేవనెత్తి దేవుడు నన్ను చెప్తా ఉన్నాడు. ఇక ఉద్యోగ రీతిగా ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావా? నా కుమారుడు నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువైనదని చెప్తున్నటువంటి దేవుడు. ఇదిగో నాకు చేతి పని దొరకట్లేదు, ఇదిగో నేను కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, ఏంటి ప్రభువా, ఎందుకు నేను రక్షింపబడ్డాను, ఎందుకు మారు మనసు పొందాను, ఎందుకు నేను ఈ విధంగా మనస్తాపం చెందుతున్నామని అనుకుంటున్నావా? నువ్వు దేవుని ఆశ్రయించు. ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీకేది అవసరమో ఆయనకి బాగుగా తెలుసు. అది ఎప్పుడు నీకు ఇవ్వాలో అది బాగుగా తెలుసు. అందుగురించి ఆయన అంటాడు, ప్రతి జీవి కోరికను నేను తృప్తి పరిచేవాడట. ప్రతి జీవికి తగిన కాలములో
ఆహారం ఇచ్చే దేవుడట, ప్రతి జీవిని తృప్తి పరుస్తా ఉన్నాడట. నిన్ను ఎరగడా ఆ దేవుడు? నీ సంగతి ఏంటో తెలుసు, నీ యొక్క సమస్యలు ఏంటో తెలుసు, నీ బాధలు ఏంటో తెలుసు, నీ కష్టం ఏమిటో తెలుసు, నీ రోగం ఏంటో తెలుసు, నీ బలహీనతలు ఏమిటో తెలుసు ఆయనకి. వాటన్నిటి నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు పిల్లారా. వాటన్నిటి నుండి తప్పించడానికే యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 23వ వచనంలో కావచ్చు ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుదాం. చదవండి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ఆయన యేసయ్య ఈ లోకములో ఉంటుండగా ఆయా ప్రాంతాల్లో దర్శిస్తున్నటువంటి సమయంలో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్రరోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన వారిని ఏం చేశారంట? స్వస్థపరిచారంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బాగు చేసే దేవుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ సమస్యలంతటిని తీర్చే దేవుడు అయ్యింటున్నాడు. నువ్వు కృంగితే నీ కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అయ్యింటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాంటి సమస్యతో వస్తున్నావా నువ్వు? అలాంటి బాధలో ఉన్నావా? ఈ దినాన అలాంటి కష్టంలో ఉన్నావా? దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. అబ్రహాముతో చెప్తున్నటువంటి దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, నాతో చెప్తున్నటువంటి దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరులైనటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు, యుగయుగాలకి సజీవుడు అయినటువంటి ఆ దేవాది దేవుడు నీకు నాకు అభయమిస్తున్నటువంటి దేవుడు. అంకిరెడ్డిగుడి ప్రాంతంలో భూమి కొనడం జరిగింది పిల్లారా. ఆ భూమి కొన్నటువంటి సమయంలో ఆ భూమి అంతటిని సర్వే చేయడానికి సర్వేరు అవసరమై ఉన్నాడు. ఆ సర్వేరు హైదరాబాద్ ప్రాంతంలోనే ఉంటాడు. అది గవర్నమెంట్ సర్వేరు. గవర్నమెంట్ సర్వే చేస్తేనే మరి అది వాల్యుబుల్ అవుతుంది. కాబట్టి ఆ సర్వే దగ్గరికి వెళ్ళి మేము ఆ సర్వేని ఆహ్వానించినప్పుడు మా దగ్గరికి వచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత చాలా గొడవలు జరిగినాయి భూమి సర్వే చేయడానికి. మరలా రెండోసారి వచ్చాడు, అప్పుడు కూడా గొడవలు జరిగినాయి. మూడోసారి కూడా అతను తీసుకుని వెళ్ళడానికి తన ఇంటికి వెళ్ళాము మేము, అప్పుడు కూడా తీసుకుని వెళ్ళాము. అతను కూడా దేవుని నమ్మినటువంటి వాడే. అతని ఫాదర్ మదర్ కూడా పరిచయం చేస్తున్నటువంటి వారే, దేవుని సేవకులుగా ఉన్నారు. అయితే సర్వే చేయడానికి వచ్చినప్పుడు మరొకసారి మా సన్ అంటే మా అబ్బాయి మా డాడీ కూడా పరిచయం చేస్తారు అని చెప్పాడు. అవునా అని మాట్లాడిన తర్వాత తన మాట అన్నాడు ఏంటంటే, నన్ను అంకుల్ అని పిలిచి, అంకుల్ మాకు దగ్గరగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది వివాహమయ్యి, మాకు పిల్లలు లేరు అంకులు. నేను సర్వేగా పనిచేస్తున్నాను, ఎంతో మంది డబ్బులు తీసుకొని నాకు ఇస్తూ ఉంటారు, ఎంతో డబ్బు వస్తుంది నాకు. మా డాడీ మమ్మీ కూడా పరిచయం చేస్తారు, వాక్యోపదేశం చేస్తారు, అయినా కానీ మాకు పిల్లలు కలగలేదని చెప్పారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఏం ప్రయోజనం అంకులు అని నాతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, చెయ్యొచ్చా నీకు ఇష్టమేనా అని చెప్పినప్పుడు, ఇష్టమే రండి తప్పకుండా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు నేను మా అమ్మాయి శ్రీని రెడ్డి వారి గృహానికి వెళ్ళారు. గృహానికి వెళ్ళి ప్రార్థన చేశాను పిల్లారా. అప్పుడు ప్రార్థన చేసిన దినాన్న నేను ఒక అభయము ఇచ్చి మాట్లాడి చెప్పాను, మరలా ఈ దినముల వరకు యేసయ్య మీకు సంతానాన్ని అనుగ్రహింపచేస్తాడని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, ఈ నిబిడలు మీరు జ్ఞాపకం చేసుకొని నీవు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు కనుక ఆయన
ఇదిగో నీ దాసుడు ప్రార్థన చేయించుండగా ఒక గొప్ప అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము ఈ కుటుంబం పట్ల చేయనాయని ప్రార్థన చేస్తాము. అదే నెలలో దేవుడు తన కృపను చూపించి ఆ గర్భాన్ని తాకాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్క సంతానం చాలు అని ఎవరైనా, ఆడపిల్లైనా పర్వాలేదు, మగపిల్లడైనా పర్వాలేదు, గర్భఫలం కావాలి, లేకుంటే వేరేగా ప్రజలందరూ పిలుస్తారు కదా అని ఆశపడ్డప్పుడు దేవుడు వారికి 2 పిల్లలు ఇచ్చాడు, కవల పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు, ఆశ్రయించినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, ఆయనను హృదయంలో చేర్చుకున్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బాధపడుచున్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ప్రియులారా, 2 ఆడపిల్లలు పుట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మొదటి బర్త్డే చేయడానికి ఆ మొదటి సంవత్సరం తన ఫాదరు ఎక్స్పైర్డ్ అయ్యారట. ఆ సంవత్సరం బర్త్డే చేయకుండా ఆగిపోవడం జరిగింది. 2వ బర్త్డేకి ప్రత్యేకంగా మా గృహానికి వచ్చి, అంకులు ఇదిగో మీరు ప్రార్థన చేయబట్టి, దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు ఒక్కరిని అడిగితే దేవుడు 2 ఇచ్చాడు కాబట్టి మీరు ఆ బర్త్డే జరిపించడానికి తప్పకుండా రావాలని మమ్మల్ని ఆహ్వానించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరే వచ్చి ఆ కార్యక్రమానికి మీరే ఆ వాక్యం అందించాలని చెప్పినప్పుడు మేము వెళ్ళి ఆ యొక్క నాగోలు ప్రాంతంలో అక్కడ ఆ రెడ్డి ఫంక్షన్ హాల్ ఉంటుంది. దానిలో పెద్ద ఫంక్షన్ చేశారు పిల్లలు. అది మన నెట్లో చూసినట్లయితే ఆ వర్తమానం కూడా సియర్ పేటర్ అనే నెట్లో పెట్టేటుంది, బర్త్డే అని. దాన్ని మీరు ఓపెన్ చేసి ఇప్పుడైనా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. అయ్యగారిని బట్టి కాదు, కానీ నీవు కృంగినప్పుడు, నువ్వు భంగపడినప్పుడు, నువ్వు నిరాశ చెందినప్పుడు, నువ్వు బాధపడుచున్నప్పుడు నిన్ను ఓదార్చేది నీ తల్లో, నీ తండ్రో, నీ స్నేహితులు, నీ బంధువులో కాదు, కానీ సమస్త సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు నిన్ను ఆదరించినట్లయితే, నువ్వు కృంగినప్పుడు ఆయన నీ చేయి పట్టుకున్నట్లయితే నీకు తప్పకుండా మేలు జరుగుతుందని ఆయన అభయం ఇస్తున్నటువంటి దేవుడు. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఈ సమయంలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, అలాంటి బాధల్లో ఉన్నట్లయితే, అలాంటి ఇరుకుల్లో ఉన్నట్లయితే, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఈ దినాన్ని నీకు అభయమిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు గర్భఫలాలు లేకపోయినట్లయితే మరలా ఈ సంవత్సరం వరకు దేవుడు తప్పకుండా నీ యొక్క భార్యను తాకి ఆయన ముట్టి ఆయన గర్భఫలాలు ఇచ్చేటట్టుగా మీ ఇరువురిని కూడా దీవించి ఆశీర్వదించి సంతానాన్ని కలుగజేస్తాడని దేవుడు అభయమిస్తున్నటువంటి దేవుడు. అలాంటి దేవుని సన్నిధికి మనం వచ్చాం. అబ్రహాము కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో, ఇంతకాలమైంది నన్ను పిలిచి 90 సంవత్సరాల వయసు గల వాడిని అయ్యాను, నాకు సంతానము సాధ్యమా అని కృంగిపోయినటువంటి సమయంలో దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనములో చూస్తా ఉన్నాం. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. కృంగిపోతా ఉన్నాడు అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోతా ఉన్నాడు. నేను అనేకమైన ఇచ్చావయ్యా, నాకు ప్రయోజనం లేదయ్యా. చాలా మంది అనుకుంటారు అనేకమైనవి ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, తెలంగాణాడు ఎన్నెన్నో 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 అన్ని దేవుడు ఇచ్చాడు, కానీ సంతానం మాత్రం లేదు, ఏమి ప్రయోజనం అని చాలా మంది అనుకుంటారు. కృంగిపోతా ఉంటారు, బాధపడతా ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. అలాంటి వారికి అభయం ఇస్తున్నటువంటి దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే నక్షత్రములను ఆయన సృజించినటువంటి దేవుడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టినటువంటి దేవుడు, వాటన్నిటిని పిలుస్తున్నటువంటి దేవుడు, నిన్ను పిలుస్తున్నటువంటి దేవుడు, నన్ను పిలుస్తున్నటువంటి దేవుడు, నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నన్ను ఎరిగినటువంటి దేవుడు. నీకు అభయం ఇస్తా ఉన్నాడు దేవుడు. నా కుమారుడా భయపడు, నా కుమార్తె భయపడుకని అభయం ఇస్తున్నాడు.
ఇక్కడ చూసినట్లయితే నాకు ఏమి ఉన్నా ప్రయోజనం ఏమి అని అన్నప్పుడు 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడన్నమాట. అప్పుడు మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు అవునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక్కరిని అడిగితే ఏం చేస్తాడంట? ఇద్దరిని ఇస్తాడట. ఇద్దరిని అడిగితే నలుగురిని ఇస్తాడట. నలుగురిని అడిగితే 10 మందిని ఇస్తాడట. అబ్రహాంకి ఏమంటున్నాడంటే 10 మంది కాదు, నలుగురు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కానీ ఇదిగో ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని చెప్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలు అంతమందిని పిల్లలు ఇస్తే పోషించేది ఎవరు? నడిపించేది ఎవరు? వారిని చూసేది ఎవరు? వారిని నడిపించేది ఎవరు? వారిని బ్రతికించేది ఎవరు? వారికి ఆహారం ఇచ్చేది ఎవరు? వారిని కాపాడేది ఎవరు? వారికి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? వారికి క్షేమాన్ని ఇచ్చేది ఎవరై ఉంటున్నారు? ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఇయ్యకపోయినా, అన్నదమ్ములు ఇయ్యకపోయినా, అక్కచెల్లెలు ఇయ్యకపోయినా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరిచి సంతోషింపచేసి ఆనందింపచేసే దేవుడే. ఆయనే తృప్తిపరిచే దేవుడు, ఆయనే ఇచ్చే దేవుడు, ఆయనే బలపరిచే దేవుడు, ఆయనే సంతోషింపచేసే దేవుడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన ఆకాశ నక్షత్రాలను చూపించాడు. ఇశ్రాయేలు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. అయినప్పటికీ నీ తృప్తి లేదు, సంతానం లేదని నమ్మలేకపోతున్నాడు. నమ్మలేకపోతున్నప్పుడు నేను క్లుప్తంగా ముగిస్తాను, సమయం అయిపోయింది. చూడండి 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వచ్చాడు? మళ్ళా ఎంత వయసులో వచ్చాడు? 99 సంవత్సరాలకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు శారాకి ఎంత వయసు? ఆయనకేమో 99 సంవత్సరాలు. అప్పుడు శారాకి ఎంత వయసు? 90 సంవత్సరాల వయసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అభయం ఇచ్చినటువంటి దేవుడు అంటే అబ్రహాము నమ్ముతున్నాడా? నమ్మట్లేదు, ఇంకా కుంగిపోతున్నాడు. ఆయన అట్లాగే ఉంటాడు. 99 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నాకు సంతానము కలుగుతుందా? నాలో శక్తి ఉందా? నాలో ఆ బలము ఉందా? లేదు కదా. నా భార్య ఆ గర్భం ఉడికిపోయింది కదా, ఇక సంతానం కలుగుతుందా అని నిరాశ చెంది నిస్పృహ చెందినటువంటి అబ్రహాముని మరొకసారి దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కనుక ఆ దేవుడు అంట మరలా అబ్రహాం దగ్గరికి వచ్చాడంట. చూడండి ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తనకు కనబడ్డాడంట. ప్రియులారా, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తన దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, నేను గుప్తంగా ముగిస్తున్నాను. అబ్రహాము దగ్గరికి దేవుడు మరలా వచ్చాడు. ఎందుకంటే అబ్రహామును 15వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా ఆకాశ నక్షత్రముల వలె ఇశ్రాయేలు వలె నీ సంతానాన్ని నేను దీవించి ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుడు మాట తప్పని మార్పు లేని దేవుడు కనుక, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఆ దేవుడు మరలా ఎండవేళ మామూలు దగ్గర ఉన్న సింధూరు వనములోనికి అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడో నేను క్లుప్తంగా ముగించేస్తాను. చూడండి 6వ వచనం చదువుతాం. అబ్రహాము గుడారములోనున్న 18వ అధ్యాయం చదువుకుందాం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి. ఎన్ని మానికలమ్మా? 3 మానికల మెత్తని పిండిని తీసుకుని వచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు శారా వయసు ఎంత? 90 సంవత్సరాలు. అప్పుడు ఏం చేయమంటున్నాడు? త్వరపడి ఎన్ని? 3 మానికల పిండి ఏం చేయాలంట?
అప్పుడు మనకులాగా గ్రైండర్ లేవు, మిక్సీలు లేవు, ఆడించడానికి మిల్లులు కూడా లేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు చాలా అనొచ్చు, ఏంటయ్యా 90 సంవత్సరాల వయసులో 3 మానికలు పిండి పిసికి నిన్ను నట్టులు చేయమంటున్నావు, నేను ఏ విధంగా చేయగలుగుతానయ్యా అని అందంటారా? అందా? ఎవరి మాట ఉంది? ఎవరి మాట ఉంది? శారా భర్త మాట వింది. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం ఎవరు మాట్లాడు? దేవుని మాట అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబము నీవు ఎవరు మాట వింటున్నావు? ఎవరు మాట విన్నావు? స్త్రీలారా మీరు ఎవరు మాట విన్నారా? నీ భర్త మాట విన్నారా? జాగ్రత్త. అబ్రహాం వెళ్ళి పరుగున వెళ్ళి, దేవుడు నా దగ్గరికి వచ్చాడు, 3 మానికల పిండిని పిసికి నీవు ఏం చేయమంటున్నాడు? అక్కడ రొట్టెలు చేయమని చెప్పాను, చేయమని ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 90 సంవత్సరాల వయసులో కూడా భర్త మాట భార్య వింది. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని పరుగున వారికి ఏం కావాలో సమకూరుస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే చదువుకుందాం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నును పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఒక చెట్టు కింద నిలిచుండెను. ఎవరు నిలిచి ఉన్నది? అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా అబ్రహాం దగ్గరికి? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అన్నమాట. ఆయన మాట తప్పే దేవుడు కాదని పదే చెప్తున్నటువంటి దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చెట్టు కింద నిలబడి ఉన్నాడట. ఎవరు చెట్టు కింద నిలబడింది? అబ్రహాము నిలబడ్డాడు. చదువుకున్న తర్వాత వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారములలో ఉన్నదని చెప్పాను. చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుడారములో ఉన్నదని చెప్పాడట. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కనుడని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక నేను బలము వడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వృద్ధాప్యమందు అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఏ వయసు అయినప్పటికీ ఇదిగో నువ్వు కృంగిపోయినటువంటి సమయంలో, నువ్వు వేదన చెందుతున్నటువంటి సమయంలో నువ్వు లేవనెత్తే దేవుడు. అందుచేత ఆయన అంటాడు, కృంగిన వారిని లేవనెత్తుతానంటున్నాడు. అబ్రహాము శారా వృద్ధాప్యంలోనే వంగిపోయారు కూడా. 90 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసులో వంగిపోయినటువంటి వారికి, కృంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తే దేవుడు అయ్యింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరమునకు నీకు సంతానం కలుగుతుందని దేవుడు చెప్పినప్పుడు వారు వృద్ధాప్యంలో అంతా ఏమయ్యారట? నవ్వుకున్నారట. చూడండి 14. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించదునా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వృద్ధాప్యములో సంతానాన్ని ఇస్తానంటే వారికి ఏమొచ్చిందంట? నవ్వొచ్చిందంట.
ఎందుకని 90 సంవత్సరాల వయసులో పిల్లలు కట్టారనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వయసులకు పిల్లలు కావాలా అని నవ్వుకుంటారని. వాళ్ళకంటే ముందుగా వీళ్ళకే నవ్వొచ్చింది. ఇలారా ఈ వయసులో మాకు పిల్లలు కలుగుతారా? ఎందుకయ్యా ఎలియాజర్ ఏదో విధంగా చేసుకుంటాం కదా అని అడిగితే, లేదు 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 లేదు, నీ గర్భము నుండి పుట్టినటువంటి వారే, నీ సంతానం అడిగే ఇష్టులైన వాళ్ళు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దేవాది దేవుడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కనుక అబ్రహాముకి మాట ఇచ్చి, ఇదిగో మరలా ఈ సంవత్సరం మనకి నీకు సంతానం కలుగుతుంది, నీకు ఒక కుమారుడు కలుగుతాడని అభయం ఇచ్చి వారిరువురిని కూడా దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో ఇక్కడ కూర్చున్నటువంటి నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ కష్టం ఉన్నప్పటికీ, ఏ బాధ ఉన్నప్పటికీ, ఏ ఇరుకు ఉన్నప్పటికీ, ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ, ఇదిగో నీకు అభయం ఇస్తున్నాడు. మరలా ఈ దినముల వరకు గర్భఫలాలు లేని వారందరికీ గర్భఫలాలు అనుగ్రహించును గాక అనే దేవుడు అభయం ఇస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టాల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నట్లయితే, లేకుంటే నువ్వు శోధనలో ఉన్నట్లయితే, నువ్వు బంధకాల్లో ఉన్నట్లయితే, వాటన్నిటి నుండి విడిపించి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిచి, ఇదిగో నేను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతానని చెప్తున్నటువంటి దేవాది దేవుడు కనుక ఆయన మాటలు నమ్మి, ఆయన మాటల యందు విశ్వాసం ఇచ్చి, నమ్మక ఇచ్చి నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువైనదని చెప్తున్న దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఇది నాకు ప్రత్యేకంగా అబ్రహాముల గురించి నాతో మాట్లాడింది. కృంగిన వారిని లేవనెత్తాలని వాగ్దానం చేస్తుంది దేవుడు. మాట తప్పని దేవుడు, మారని దేవుడు, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు కాబట్టి 90 సంవత్సరాలు ఉన్నటువంటి సారాని, 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాముని దీవించి ఆస్వాదించి వారికి సంతానం కలుగులాగా అభయం ఇచ్చినటువంటి దేవుడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఇక్కడ చేరినటువంటి వారు, నిన్ను ఆశ్రయించేవారు, నిన్ను నమ్మిన వారు ప్రభు, అది ఏ సమస్య అయినప్పటికీ నీ నాయన నువ్వు దీవించి ఆస్వాదించే దేవుడు కాబట్టి ఈ పిల్లలను మీరు దీవించి ఆస్వాదించి మరలా ఈ దినముల వరకు సంతోషంగా, ఆనందంగా వారి కుటుంబాలను గర్భఫలాలను గ్రహించేసి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని దయచేసి దీవించి ఆస్వాదించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి పెట్టుకుంటున్నాను. తన కుమార్తె కరుణను బట్టి, కరుణ గర్భఫలాన్ని బట్టి స్తుతిస్తాను. వీళ్ళని దీవించండి, ఆస్వాదించండి, గొప్ప ప్రయోజనం తల్లి కావలసిన ఆరోగ్యం దయచేసి ఈ నూనెలో రక్త ప్రోక్షణ జరిగించి మీకే ఘనత నిర్వహించుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి పెట్టుకుంటున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా, జీవుల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. భాస్కర్ని బట్టి, రాణిని బట్టి, బహుమానం ఇచ్చిన కుమారుని బట్టి, భాస్కర్ తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు, రాణి తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు. బిడ్డల కుటుంబాన్ని దీవించిన ఆశీర్వదించండి. ప్రతి అవసరతను, ప్రతి అక్రతను యేసు క్రీస్తు నామములో తెచ్చి గొప్ప ప్రయోజకులు చేసి ఉన్నతమైన స్థానంలో వచ్చి మహిమ, ఘనత, ప్రభావం మీద పొందుకుంటారు. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించబడుతున్నాము. ఆమేన్. పరిశుద్ధ రాజ్యముల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కుమార్తెని పుష్పం బట్టి నీకు వందనాలు. భర్తను బట్టి ఇచ్చిన కుమారుడు స్తోత్రులు మీరు దీవించండి, ఆస్వాదించండి. సంతోషము, ఆనందము, నెమ్మది వారి కుటుంబంలో ఎల్లవేళ నిగ్రహించేసి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకు నేను మహింపచ్చే బాధ్యత దయచేసి మహిం పొందుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వెళ్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ రాజ్యముల తండ్రి, వందనాలు. విజయ కుమారుని బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి వందనాలు. మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించండి. మీ కృపాక్షేమం దయచేసి మహిం పొందుతాను. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వెళ్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ రాజ్యముల తండ్రి, వందనాలు. అయినా మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకుని, తన భర్తను జ్ఞాపకం చేసుకుని, బహుమానం ఇచ్చిన గర్భఫలాలు జ్ఞాపకం చేసుకుని మీరే దీవించండి, ఆశ్రయించండి. మహిమ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వెళ్తున్నాము. పరిశుద్ధ జీవుల తండ్రి, నీకు స్తోత్రములు. నీ కుమార్తెను బట్టి నీకు వందనాలు.
తన భర్తను బట్టి స్తోత్రం, బహుమానికి ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు, వారికి ఇచ్చినటువంటి భార్యను బట్టి ఇచ్చిన గర్భాలను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన బిజినెస్ అన్నిటిని బట్టి వందనాలు, జేసీబీని బట్టి స్తోత్రం, ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళని మీరే దీవించి ఆశీర్వదించిన నిత్యము దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి నిన్ను స్తుతించి మహింపరిచే గొప్ప మీకు సంభరించిన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి పరిశుద్ధ జీవుల తండ్రి వందనాలు, వార్తలను బట్టి వందనాలు, తన గర్భఫలాన్ని బట్టి వందనాలు, కుమారులను బట్టి కుమార్తెలను బట్టి మనవరాలను బట్టి గొప్పలా దీవించి ఆశీర్వదించి తనకు కావలసిన ఆరోగ్య బలమైన శక్తిని దయచేసి నేను మహింపరిచే వార్తగా దీవించి పంపించింది యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి పంపించిన